ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది ఆ రోజు. ఆయననే బాజాబ్తు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండుకుంటూ, మీరు రికార్డ్ తీయండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు. నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిరు. రెండోది, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. దిస్ ఇస్ క్లియర్. ఏ యాంగిల్ నేను భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా. నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని, ఇంతకుముందు చెప్పిన నరసింగ్ గారు, కేసీఆర్ గారి అండదండతోని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రష్టు ఎట్లా పట్టించినట్టయా? తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజురాబాద్లో నేను ఎగిరేసిన. ఇలా పార్టీని భ్రష్టు పట్టియాలని వీళ్ళు అనుకుంటుర్రు. మీరేం ఫికర్ చేయకుర్రి. 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వుడు ఖాయం, మీ భర్తం పట్టుడు కూడా ఖాయం. రాసి పెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగా మిసిపెట్టం. ఏళ్ళతో అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ 4 ఏళ్ల తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది. అంతైతే నేను గ్యారంటీ. కౌశిక్ రెడ్డి ఇల్లు నా నియోజకవర్గంలో ఉంది. ఆయనకి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలాసార్లు నేను ఆదుకున్నా. ఏమి ఇబ్బంది వచ్చింది నాకు? ఈడ నా నియోజకవర్గం నేను బాజాపుతున్నా. విల్లా కొనుక్కున్నా, ఈడున్న ఆయనే ఆదుకున్నాడు. ఏముంది? ఏముంటుంది ఆయన నన్ను ఆదుకునేది? ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది? ఒకసారి చెప్పాలి ఆయన. మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పు. ఏమి ఇబ్బంది అయిందో మరి మీరైతే ఉన్నారు మొత్తము. ఏమి ఇబ్బంది అయింది? బ్రహ్మాండంగా ఉన్నా నేను ఈడ. నాకేంది? అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పి పిఎస్సి చైర్మన్ ఇస్తే ఎందుకు ఓర్వలేకపోతున్నారు అనేటువంటిది నర్సింగ్ గారు, నేను ఒక్కటే చెప్తున్నా. పిఎస్సి చైర్మన్ ఆయన ఏ పార్టీ నుంచి అయ్యిండు? ఆయన ఏ పార్టీ? నంబర్ 1. నంబర్ 2, ఇవాళ మా ఎల్పీ లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఎస్సి చైర్మన్గా హరీష్ రావు గారిని యునానిమస్గా మా బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ ఇచ్చినాం. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, ముగ్గురు నిర్ణయించినాం. ఇలా హరీష్ రావు నామినేషన్ ఏమైంది? ఎట్లా ఎగిరిపోయింది? గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్లా చేసిర్రు? మరి 13 ఉంటాయి, 14వ నామినేషన్ ఇది ఎట్లా వేసిర్రు? సాటుకేసిర్రా? మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది? ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చేస్తుండ్రు? ప్రజాస్వామ్యం ఉంచుతురా, కూని చేస్తురా? మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా, సరే ఈ పిఎస్సి చైర్మన్ నువ్వు బీఆర్ఎస్